అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన భారతదేశపు ఆలయాల్లో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఎందుకు ఉంటుందని? గుడి ప్రాంగణంలో అడుగు పెట్టగానే మన హృదయం ఎందుకు ప్రశాంతమవుతుంది? గంట శబ్దం విన్నప్పుడు మన మెదడు ఎందుకు నిర్మలమవుతుంది? గర్భగుడి ముందు నిలబడితే ఎందుకు ఒక అదృశ్య శక్తి మనల్ని తాకినట్టు అనిపిస్తుంది? ఇది కేవలం విశ్వాసమా? ఇది భక్తుల భావన, లేక దీని వెనుక అసలు విజ్ఞాన రహస్యం ఏమైనా దాగి ఉందా? ఎన్నో ఏళ్ల క్రితం మన ఋషులు నిర్మించిన ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు. అవి శక్తి కేంద్రాలు, అవి ఆరోగ్యశాలలు, అవి నాడీ శుద్ధి కేంద్రాలు మరియు జీవన శాస్త్రాన్ని అర్థం చేసుకునే ప్రాచీన విశ్వవిద్యాలయాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఆలయాల వెనుక దాగి ఉన్న శాస్త్రం, ప్రతి ఆచారంలో దాచిన విజ్ఞానం, గర్భగుడి, ధ్వజస్తంభం, శంఖం, గంట, ప్రదక్షిణ, వీటి వెనుక ఉన్న నిజమైన సైన్స్. భక్తి నుంచి బుద్ధి వరకు, ఆరాధన నుంచి ఆవిష్కరణ వరకు, శాస్త్రం మరియు ఆధ్యాత్మికత కలిసి నడిచిన మహోన్నత సంస్కృతిలోకి ఈ ప్రయాణం. ఈ అద్భుత రహస్యాలను తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?